లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఒకసారి మనము వాళ్ళ మదర్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. తల్లి ఎంతో రోధిస్తుంది, బిడ్డని కోల్పోయిన బాధలో వీళ్ళందరూ ఉన్నారని తెలుస్తుంది. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. అమ్మ, మీకు చెప్పిండా ఇట్లా నేను చనిపోతున్నాను 2 రోజుల క్రితం చెప్తే మీరు మందలు ఇచ్చినా అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ పవిత్ర చనిపోయిన తర్వాత కూడా సరే ఎంతో మంచికో చెడుకో చనిపోయినది, ఇప్పుడైనా పిల్లలను చూసుకొని ఉందాము అని కూడా అనుకోలేడా? ఏమనుకోలేడో ఏమనుకున్నాడో అమ్మ. యాక్సిడెంట్ అయినాక వచ్చినాక ఒక రోజు ఇంట్లో ఉన్నాడు, మళ్ళీ తెల్లారి దోస్త్ ఇంటికి పోయిండు. దోస్త్ ఇంట్లో నైట్ వన్నాడు, తాగి పండుకున్నాక లేచి తెల్లారితే ఇంటర్వ్యూ పోయిండు. వాళ్ళకి ఏదో ఎల్ఐసి చేస్తా అని, అయితే వస్తాడేమో కదా అని మేము అనుకున్నాం. కానీ వాళ్ళ చెల్లె ఫోన్ చేస్తే ఇంటర్వ్యూ అయినాక వస్తా అని చెప్పిండు. మాకు అంతవరకే తెలుసమ్మా, మాకు అంతవరకే తెలుసు. వీడికించి 2 పంపిస్తే డోరు పెట్టుకుండు, సూసైడ్ చేసుకుండు అన్న సంగతి తెలిసింది మాకు. అంతనే తెలుసు. అంటే ప్రజలకు కూడా ఎంతసేపు పవిత్ర ఇంకా చందువే మ్యారేజ్ చేసుకున్నారు, వీళ్ళే దంపతులు అని తెలిసింది. కానీ ఇప్పుడు ఉన్న భార్య నిజమైన భార్య అని చెప్పి ఎవరికి తెలియదు. ఎందుకని అలా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు? ఇప్పుడు శిల్ప ఉంది అని కూడా ఎవరికి తెలియదు. ఎందుకని మీరు అని బయటికి రావలేరు? లేకపోతే ఎందుకు? ఏదో మారతాడేమో కదా అనుకున్నాము, మారతాడేమో అనుకున్నాము. కానీ ఆ దేవుడు అట్లా చేసిండు. ఏం చేస్తాం, చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మారతాడేమో కదా అని అనుకున్నాం. మారలేడైనా అంతనే. మంచి పిల్లలను మంచిగా చూసుకుంటేనే. ఇప్పుడు భార్యను ఎలాగో చూసుకోకపోతుండే, కొడుతుండే, తిడుతుండే అని చెప్తున్నారు. అట్లీస్ట్ ఇంటికి ఎప్పుడైనా వస్తుండేనా? పిల్లలను మంచిగా చూస్తుండే పిల్లల్ని బాగానే చూస్తుండే. మంచిగానే ఉన్నారు వాళ్ళు. ఈ పవిత్ర కలిసినాకనే మంచిగా చూడలేదు అంతే, కానీ బాగా చూసుకున్నారు. వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. అంటే ఎందుకు ఇప్పుడు ఎవరైతే మీ కోడలు ఉన్నారో వాళ్ళు కూడా ప్రేమించి పెళ్ళే చేసుకున్నారు. సుమారుగా 10 ఏళ్ళ వరకు ప్రేమించుకొని పెద్దల సమక్షంలో ఒప్పుకోకపోయినా ఒప్పించుకొని మరీ చేసుకున్నాక కూడా ఎందుకని మరో ఆడవాళ్ళ దగ్గర ఎందుకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమో ఇంకా వాళ్ళకే తెలియాలి, ఆమెకు వానికే తెలియాలా. భార్య బాగా చూస్తుండే, చాలా బాగా చూస్తుండే భార్య. అదేం దుర్బుద్ధి పుట్టిందో మనకు తెలియదు. ఎప్పుడైనా పవిత్ర మీతో మాట్లాడిందా? మాట్లాడలే. మీరు ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి మందలించడం కానీ ఫోన్ చేయడం కానీ? ఎప్పుడు లేదు, నేను ఎప్పుడు మాట్లాడలే, పోలేను కూడా. వాళ్ళ భార్య మాట్లాడింది ఎప్పుడైనా? వాళ్ళ కుటుంబ సభ్యులతో మందలించడం తెలియదు. వాళ్ళు సపరేట్ ఉంటారు, నేను సపరేట్ ఉంటా కదా, తెలియదు. నాకేం చెప్పకపోతున్నా. నాకు 2 కొడుకులు సపరేటే ఉంటారు, నేను సపరేటే ఉంటాను అంతే. ఎంతో దుఃఖాన్ని మీరు చాలా దిగమింగుకుంటున్నారు అని కూడా తెలుస్తుంది. ఎంత నచ్చ చెప్పారు కూడా మీరు, చెప్పినప్పటికీ కూడా ఇంత చేసుకోవడం చాలా దురదృష్టం అని కూడా తెలుస్తుంది. సూసైడ్ చేసుకోను కూడా అన్నాడు. 4 ముంగట కూడా అడిగిపించింది భార్య, నేనేం సూసైడ్ చేసుకోను, నేను పిరికి వాడిని కాను అని చెప్పిండు అంతే. ఆ మాట చెప్పిండు కానీ మేము నమ్మలేము. కానీ అట్లా చేసుకుంటాడని అనుకోలేదు మేము అసలు. ధైర్యంగా అల్లోడు కానీ అట్లా ఎట్లా అయిపోయిందో తెలుస్తలేదు. అంటే మారతాడు, ఇంకా చనిపోయింది కదా, కుటుంబాన్ని చూసుకొని బ్రతుకుంటాడేమో అనుకున్నాము. భార్య పిల్లలు మంచిగా ఉంటారు, ఇప్పుడు కాకుండా 4 రోజులు కారా అని అనుకున్నాం. కానీ ఇంత పని చేశాడని అనుకోలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.